సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 33వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. గ్రీవాలంకృతి పట్టసూత్రలతికా శ్రీగార రేఖాంకితం దేవీ ఆవ్రణ వంశ సంభవ గణాన్వితం నినుం కాయజుండు ఆవిర్భూతరతిన్ ధనుర్లతిక గానంగీకరించున్ బలే పూవింటన్ నిషధనాధు గెలువంబునంగరకుండుటన్ పూవింటన్ నిషధనాదు గెలువన్ పూనంగ లేకుండుటన్ రాకుండుటన్ పూవింటన్ నిషధనాదు గెలువన్ పూనంగ రాకుండుటన్ పూవిల్లు చేత నిషధనాథుని గెలవబోనంగా రాకుండుటన్ గెలవలేకపోవటం వలన ఆయన ఇంకో ప్రత్యామ్నాయం ఎంచుకున్నాడు. పూవిల్లు అనేది ఆయన పంచశరాలు అన్ని పూలే, అది సహజం. పూవింటితోటి మన్మధుడు ప్రేరేపితం చేస్తాడు అనేది. అయితే ఇది నలుని విషయంలో సాధ్యం కావటం లేదు అని. పూవింటన్ నిషధనాథున్ గెలవన్బూనంగా రాకుండుటన్, అందుచేత ఆయన ఇంకేదో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేమిటో చూద్దాం. గ్రీవాలంకృతి పటసూత్రలతికా శ్రీకార రేఖాంకితం దేవి ఆవరణ వంశ సంభవ గుణాన్వితం నినున్ కాయజుండు ఆవిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలే. దమయంతిని ధనుర్లతికగా చేసుకున్నాడట. ఆవిర్భూత రతిన్ నినున్ ధనుర్లతికగా అంగీకరించున్. ధనుర్లతికగా దమయంతిని చేసుకుని నలుని గెలవాలనుకున్నాడట. నలవశీకరణ ఇదిగో దానికి ఒక సాధనంగా దమయంతిని ఎంచుకున్నాడు అని. ఆమె లాంటిది గ్రీవాలంకృతి పట్టసూత్రలతికా శ్రీకార రేఖాంకితం దేవీ ఆవరణ వంశ సంభవ గుణాన్వీతన్ నినున్. ఆ రెండు లైన్లు దమయంతి యొక్క విశేషణాలు. కాయజుండు ఆవిర్భూత రతిన్ నినున్ ధనుర్లతికగా అంగీకరించున్ బలెన్. గ్రీవాలంకృతి పట్టసూత్రం అంటే, గ్రీవము అంటే మెడకు అలంకారంగా ఉండేటువంటి ఒక సూత్రం. పట్టసూత్ర లతికా శ్రీకార రేఖాంకితం. లతిక అంటే తీగ, అది శ్రీకారం లాగా ఉందట. శ్రీకార రేఖ అంకితం గుర్తుగా కలిగింది. శ్రీకార రేఖ అంకితంగా ఉంది, గుర్తుగా ఉన్నది అని. సాధారణంగా ఈ సన్నటి తీగ వంటి దారంతో ఈ మెడలో వేసుకునేటువంటి ఒక అలంకారం, అది వివాహం అయిన తర్వాత తాళిబొట్టు కానీ అంతకు ముందు ఒక గొలుసు లాంటిది అనుకోండి, ఒక హారం లాంటిది అనుకోండి, అది గ్రీవాలంకృతం. గ్రీవాలంకృతి మెడకు అలంకారంగా ఉన్నది అని. అలా ఉన్నటువంటి తీగ వంటి ఒక పట్టు దారం అనేటువంటి శ్రీకారం అనేటువంటి ఒక రేఖలాగా, ఒక గీతలాగా గుర్తింపబడినటువంటి అదొక విశేషణం. ఆమె మెడలో ఒక ఇది ఉన్నది.
అది ఆ మెడ దగ్గర అది శ్రీకారం లాగా కనిపిస్తోంది. శ్రీకార రేఖ. సాధారణంగా దీనికి ఒక సంగతి తెలిస్తే కానీ ఇది అర్థం కాదు. ఏమిటంటే ధనస్సు తయారు చేసినప్పుడు, అది వెదురు బద్దలతో తయారు చేసినప్పుడు, వెదురుతో ధనస్సు చేసినప్పుడు దానిలో ఆ లోపల బోల్ లాంటిది ఉంటుంది. అక్కడ వాళ్ళు సింధూరాన్ని పెడతారట. ఆ సింధూరం దాంతో కలిసిపోయి, లోపల పచ్చిదనంగా ఉంటుంది కదా, ఆ పచ్చితో కలిసిపోయి అది ఎదిగిన కొద్దీ మొత్తానికి వ్యాపిస్తుందట. ఇది కొంతకాలం తర్వాత అది పక్వం అయింది అని తెలుస్తుంది ఆ గడ. అంటే అది ఒక గడ ఎండిపోయి అది చక్కగా ధనువుకు పనికొస్తుంది అనే స్థితికి రావడానికి మధ్యలో కొంత సమయం ఉంటుంది కాబట్టి ఆ పరీక్ష కోసం ఈ సింధూరాన్ని వాడతారట. అలాగే అది శ్రీకార రేఖ అని చెప్పడానికి ఇంత ఇంత చెప్పాడు ఆయన. అది శ్రీకారం లాగా రేఖ గీస్తారంట. కాబట్టి ఇప్పుడు ఈమె ధరించినటువంటి హారము, దాని వెనక ఉన్నటువంటి శ్రీకారం అనేది ఒక విల్లుకు ఉండాల్సిన లక్షణంగా, అది ఒక విల్లు, ఆమె ఒక విల్లు. అవరణ వంశ సంభవ గుణాన్వేతన్, ఇంకొక విశేషం ఉంది దీంట్లో. అసలు శ్లేష కూడా ఉంది ఇక్కడ. అవరణ వంశ సంభవ గుణాన్వేతన్. సాధారణంగా నైషధంలో ఒక పద్యాన్ని అన్వయం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొంత కష్టం అవుతూ ఉంటుంది. అందుకే ఇది నైషధం. మామూలు పద్యం చెప్పినట్టు చెప్పడు శ్రీనాథుడు కొన్నిసార్లు. ఈ పద్యం 1-2 సార్లు దాన్ని అన్వయం చేసుకుంటే కానీ సరిగ్గా అర్థం కాదు. అవరణ వంశ సంభవ గుణాన్వేతన్ నేను. అవరణ వంశ సంభవము అంటే మామూలుగా ఏం చెబుతాం, దోషం లేని కులమందు పుట్టినది అని చెప్పాలి. అవరణ వంశ సంభవ గుణాన్వేతన్, మంచి గుణాలు కలిగింది అని చెప్పాలి. దమయంతిని అది శ్లేషార్థంలో ఎలా చెప్పాలి? ఎందుకంటే పైన మనం కేవలం హారము అంతటితో వదిలిపెట్టాల, అది శ్రీకారం అన్నాం. అది విల్లుకి వంశం, వెదురు డాలానికి, వెదురు వంశానికి, వంశం అంటే వెదురు ఇదనమాట. దానిలో శ్రీకారం కోసం సింధూరం పెడుతున్నారు, శ్రీకార రేఖాంకితంగా అని చెప్పుకున్నాం. ఇక్కడ దానికి అనుసంధానంగా అవరణ వంశ సంభవము అంటే ఎలాంటి దోషాలు లేనటువంటి వెదురు నుండి పుట్టింది అని. శ్లేష పైన ఏం చెప్పుకున్నాం, దమయంతి పరంగా చెప్పినప్పుడు ఏం చెప్పాము, దోషాలు లేనటువంటి వంశమునందు పుట్టింది అన్నాం. వంశం అనే దానికి వెదురు, కులము 2 అర్థాలు ఉన్నాయి. అందువల్ల అక్కడ దోషాలు లేని కులమైనందు పుట్టింది అని దమయంతి పరంగా చెప్పిన, శ్లేషార్థంకి వచ్చేసరికి ఏం చెప్పుకోవాలి, దానిలో ఎలాంటి దోషం లేకుండా ఉంది అని చెప్పాలి. ఆ వంశం వెదురు అంటే దానికి ఏమి చెదరబట్టలేదనో, లేకపోతే పురుగులు పట్టలేదనో, నుసి పులుగురు లాంటివి లోపల చేరి తొలచలేదనో, అది ధనుసుకి సరిపోతుందని చెప్పడానికి అలాంటిది. అలాగే గుణాన్వితం అని కూడా అన్నాడు, మంచి గుణాలు కలిగినది అని. ఈ గుణము అనే దానికి నారి అని అర్థం ఉంది. వింటి నారితో కూడినది అని శ్లేషార్థంలో చెప్పాలి. ఇలా 2గా అన్వయించేటట్టుగా చెప్పినటువంటి పద్యం ఇది. దమయంతిని నలుణ్ణి వశీకరించడానికి ఒక సాధనంగా మన్మధుడు తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? మామూలు భూబాణాలతో ఆయన లొంగటలేదు కాబట్టి దమయంతిని ఒక సాధనంగా నలుణ్ణి వశం చేసుకోవడానికి ఆయన వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? ఆమెను ఒక ధనుస్సుగా చిత్రించాడు ఈయన, నారితో కూడుకున్నటువంటి విల్లుగా చెప్పాడు. గ్రీవాలంకృతి పట్టసూత్ర లతికా శ్రీకార రేఖాంకితన్ దేవి అవరణ వంశ సంభవ గుణాన్వితన్ నినున్. అది
అవరణ వంశ సంభవ గుణాన్వితన్ నేను కాయజుండావిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించు. నేను ధనుర్లతికగా అంగీకరిస్తున్నాడు మన్మధుడు కాయజుండు. ఆవిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలే పూవింటన్ నిషదాధినాదు గలవన్బునంగరకుండుటన్. ఇలా దమయంతిని ఒక సాధనంగా చేసుకున్నాడు నలుణ్ణి వశం చేసుకోవటానికి కాయజుడు. అది తాత్పర్యం. తరుణి నతనాభిమండలోదంచనాభిరామ రోమావళీజ్యా విరాజమాన నీదు తనువు ఉండవిలుసేసి నెరకులేయు రతివరుడు హార గుళికల రజహంసున్. తరుణి సరే దమయంతి అని సంబోధనే. తరుణి నతనాభిమండలోదంచనాభి రామ అభిరా ఉదంచనాభిరామ రోమావళి జ్యావిరాజమాన నీదు తను ఉండవిలుసేసి నెరగులేయు రతివరుడు హారగుళికల రాజహంసున్. రాజహంసు అంటే ఇక్కడ అక్కడ రాజహంస కాదు, ఇక్కడ రాజహంసుడు, రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి నలుణ్ణి అని, రాజవరేణ్యుడైనటువంటి నలుణ్ణి అని అర్థం. దేంతో కొడతాడైనా రతివరుడు హారగుళికలన్ నీరు తను ఉండవిలుసేసి నెరకులేయు. అదిగో నెరకులేయు. ఆయన నీదు తనువు ఉండవిలుసేసి, ఉండవిలు విల్లు ఉండవిలు ఉండల్ని ప్రయోగించేటువంటి బాణంలాగా అని ఉండవిలుసేయు. సాధారణంగా బాణాలు నిలువుగా పొడుగ్గా ఉంటాయి, బాణాలు వేస్తావు. ఇక్కడ ఉండలు చేసి వేయటం కాబట్టి ఉండవిలు అయింది. అది నీదు తనువు ఉండవిలు చేసి, తనువుని ఉండవిలు చేసాడట. నెరకులేయున్ నలుని యొక్క మర్మములను కొడతాడు అని. రతివరుడు ఎవరు? మన్మధుడు. హారగుళికలన్ ముత్యాల గుళికలతోటి రాజహంసం, రాజహంసుడైనటువంటి నలుణ్ణి హారగుళికలతోటి, హారగుళికలు అంటే ఏం చెప్పుకున్నాం? ముత్యాలు అనేటువంటి ఉండలతోటి నీ తనువు అనే ఉండవిలు ద్వారా ఆయన మర్మములను కొడతాడు అని. నెరకులేయునని. ఇది ఈమె ఎట్లా ఉండవిలువ అయింది అనేది అని చెప్పడానికి పై రెండు లైన్లలో ఉంది. ఈమె దమయంతి ఉండవిలు ఎలా అయింది అని. తరుణి నతనాభిమండలోదంచన అభిరామ రోమావళిజ్యా విరాజమాన నీదు తనువు. అది ఆమె తనువు ఎలాంటిదో చెప్పాడు అక్కడ. అది ఉండవిలువ అయింది. నతనాభి, రతివరుడు మన్మధుడు ఏం చేశాడంటే నతనాభి లోతైనటువంటి బొడ్డుని, నతనాభి మండలంలో ఉదంచన అభిరామ రోమావళి జ్యావిరాజమాన. రోమావళి జ్యా నూగారు అల్లెత్రాడట, నూగారు అల్లెత్రాడైంది. రోమావళి జ్యావిరాజమాన తనువు ఈమె శరీరం. నాభి ఉండవిలు, ఉండ అంటే లోతైంది కాబట్టి లోతైనటువంటి నాభి ఆ లోతైనటువంటి నాభి నుంచి ఆ ఉండను ప్రయోగిస్తున్నాడు. అందువల్లే అది గుండ్రంగా ఉన్నటువంటి హారం అన్నాడు. అక్కడ హారంలో మళ్ళీ ఆయన చెప్పింది ఏమిటి? హార గుళికలు అన్నాడు. ముత్యాల గుళికలు, ముత్యాలు అవి గుండ్రంగా ఉంటాయి, వాటిని ప్రయోగిస్తున్నాడు. ఏం విల్లేది అంటే ఇదిగో ఈమె యొక్క
నాభిమండలం తోటి నాభిమండలం అనేటువంటి రంధ్రం నుండి మనోహరమైనటువంటి రోమావళి అనేటువంటి అల్లెత్రాటి చేత అని నూగార్ అనేటువంటి అల్లెత్రాడుతో ప్రకాశిస్తున్నటువంటి విరాజమాన నీదు తనువు, అటువంటి నీ శరీరమే ఆయనకి విల్లు. అటువంటి విల్లు నుండి ఆయన ఉండవిల్లు చేసి నెరకులేయు రతివరుడు హారగుళికల రాజహంసం. దమయంతి యొక్క శరీరం అనేటువంటి ధనుస్సు, ఆ ధనుస్సు నూగారు అల్లెత్రాడు. దాని నుంచి ప్రయోగిస్తున్నది ఉండవిలు అన్నాడు. ఆ విల్లు నుండి ప్రయోగిస్తున్నది ఏమిటి? నెరకులు. ఎవరి మీద? రాజహంసు మీద. ఎవరు? రతివరుడు, మన్మధుడు. ఆ ఉండవిలు ద్వారా ప్రయోగిస్తున్నటువంటి బాణాలు ఏమిటి అంటే హారగుళికలు. ఇలా దమయంతిని సాధనం చేసుకుని నల్లుని కొడుతున్నాడు మన్మధుడు అని పలికి, వీరే సఖులు వచ్చుచున్నవారు మంత్రి రహస్యములు బయలుపడకుండా వలయు, నన్ను వీడుకొల్పు పోయి వచ్చేదానని తద అనుమతి పడిసి గగన మార్గమున నిషధాధిప రాజధానికి అభిముఖుండైతనేనప్పుడు. ఇంతవరకు మాట్లాడాడు హంస. అక్కడ నుండి నీ యొక్క సఖులు వస్తున్నారు, చెలికత్తలు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు. కాబట్టి వారు ఈ మంత్ర రహస్యములు బయలుపడకుండా వలయు. ఈ రహస్యాలు వాళ్ళకి తెలియకుండా ఉండటం మంచిది. మంత్ర రహస్యం, మంత్రం అంటే మాట్లాడుకోవడం అనే ఆలోచన, మంతనం, దాని యొక్క రహస్యాలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా బయలుపడకుండా వలయను, నన్ను వీడుకొల్పు పోయి వచ్చేదా అని తద అనుమతి పడిసి ఆ రకంగా దమయంతి వద్ద అనుజ్ఞ పొంది గగన మార్గమున నిషధాధిప రాజధానికి అభిముఖుండే చనైనప్పుడు ఆకాశంలోకి ఎగిరింది. తిన్నగా నిషధాధిప రాజధాని అయినటువంటి నిషధ నగరం కదా అది, నలుడున్న తావుకి వెళ్ళింది అభిముఖుండే చనైనప్పుడు. సరే, మరుగాలారు శరంబులందరకు కమ్మందే నెతోగూడి అయ్యరవిందాక్షికి పక్షి పుంగవ గవి హయ్యంగవి నంబు నిర్భర హర్షంబునొచ్చమున్ను రుచి సౌరభ్యంబులన్ పిమ్మటన్ మురియంద్రోయుచూంచనే మనమునన్ సముచ్ఛాయమున్ మరువాలారు శరంబులందొరవు కమ్మందేనెతో గూడి అయ్యరవిందాక్షికి పక్షి పుంగవ గవి హయ్యంగవీనంబు నిర్భర హర్షంబును నత్యమున్ను రుచి సౌరభ్యంబులన్ పిమ్మటన్ మురియంద్రోయుచునుంచెనెమ్మనమునన్ మూఛాసముచ్ఛ్రాయమున్. ఆ రకంగా మరువాలారు శరంబులను తొరగు కమ్మందేనితో కూడి అరవిందాక్షి అంటే తామరసనయన అయినటువంటి ఆ దమయంతికి అని, అరవిందాక్షికి పక్షి పుంగవ గవి హయ్యంగవీనంబు. పక్షి పుంగవ అంటే పక్షి పుంగవము అంటే విహగేంద్రుడు శ్రేష్ఠుడైన పక్షి అని, శ్రేష్టమైన పక్షి యొక్క గవి హయ్యంగవీనము, వాక్కు అనేటువంటి నెయ్యి, గవీయమైన నెయ్యి, హయ్యంగవీనంబు అన్నాడు. ఆవు నెయ్యి అని పోని. వాలారు శరంబులన్, మదనుని యొక్క వాడి శరములు, బాణాలు
తొరంగు కమందేనుతో అవి కార్చేటువంటి స్రవించేటువంటి చక్కని తీయని మకరందంతో కూడి ఆ అరవిందాక్షి నిర్భర హర్షము నొనర్చే మున్ను గొప్ప సంతోషాన్ని కలగజేసింది. ఆ వాక్కులు అనేవి నెయ్యితో పోల్చాడు. హంస యొక్క వాక్కుల్ని ఆవు నెయ్యితో పోల్చాడు. సరే, ఆ ఆ మన్మథుని యొక్క శరాల నుంచి వచ్చేటువంటి పువ్వు శరాలు కదా, అందువల్ల మకరందం కారుతోంది. ఆ మకరందాన్ని, దాని యొక్క రుచిని అనుభవించినటువంటి దమయంతి నిర్భర హర్షమును నచ్చే మున్ను గొప్పగా ఆనందపడింది, సంతోషపడింది అని. ముందు రుచి సౌరభ్యములన్ ఏమిటి, ఎందువల్ల అంటే దాని యొక్క రుచి కానీ, ఆ సౌరభ్యం కానీ, ఆ వాసన కానీ, వాటి వల్ల పట్టరాని సంతోషం కలిగింది అని. రుచి అంటే మనోహరత, మనోహరత్వం, మనోజ్ఞత. అలాగే సౌరభ్యము అంటే సువాసన. వీటి వల్ల పట్టరాని ఆనందం కలిగింది దమయంతికి. పిమ్మటన్ మురియంద్రోయిచు నూంచెన్ మురియంద్రోయిచు నూంచెన్ నెమ్మనమునన్ మూర్ఛాసముచ్ఛ్రాయము. ఆ తర్వాత ఏం జరిగింది? మురిసింది. పిమ్మటన్ మురియున్ త్రోయుచు నుంచ నెమ్మనమునన్ మూర్ఛాసముచ్ఛ్రాయము. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే మూర్ఛని పొందింది అని. మూర్ఛాసముచ్ఛ్రాయమున్, మూర్ఛ యొక్క ఉధృతి. పోని సముచ్ఛ్రాయము అంటే పెంపు. మూర్ఛాసముచ్ఛ్రాయమును పొందినది నెమ్మనమునన్ పూంచన్ పొందను అని, పూంచను అని. ఇలా మొదట ఆనందపడింది ఆ మాటలకి, ఆ మాటల్లో ఉన్న తీయదానికి, ఆ మాటల్లో గౌరవానికి కూడా ముందు ఆనందపడింది, ఆ తర్వాత మూర్ఛపోయింది అని. ఇలా దమయంతి యొక్క స్థితి ఉన్నది అని చెప్తున్నాడు. మరువాలారు శరంబులందొరగు కమ్మందేనితో కూడి మన్మధుడు వేసిన బాణాల యొక్క, పూబాణాల యొక్క కమ్మదేనితోటి కూడి అరవిందాక్షికి పక్షిపుంగవ గవి హయ్యంగవీనంబు, ఆ హంస చెప్పినటువంటి మాటలు వినయ్యతో సమానం అన్నాడు కదా, ఈ రెండింటిని విన్న తర్వాత, అనుభవించిన తర్వాత నిర్భర హర్షమును నచ్చన్మును, ఆమెను ఆనందపడేటట్టుగా చేసింది ఈ మాటలు అని. మును రుచి సౌరభ్యములన్, ఎందువల్ల, ఎట్లా ఆనందం కలిగిందంటే రుచి సౌరభ్యము వల్ల అని. మున్ను రుచి సౌరభ్యములన్ పిమ్మటన్, ఆ తర్వాత ఏం జరిగిందంటే మురేంద్రయోచు నుంచి నెమ్మనమునన్ మూర్ఛాసముచ్ఛ్రాయమున్, ఆ తర్వాత సంతోషం కలిగింది, సంతోషం తర్వాత మూర్ఛ కూడా వచ్చింది అని. ఇలా సంబంధాలు చెప్పాడు. సరే, నిజానికి తేనె నెయ్యి సమపాళ్ళలోకి కలిస్తే విషం అవుతుందట. ఇప్పుడు ఇక్కడ రెండు చెప్పాడు ఆయన. పైన తేనె చెప్పాడు. తేనె ఎందుకు చెప్పాడు? మనవంతుని బాణాల వల్ల చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? హంస యొక్క వాక్కులు అనేటువంటి హయ్యంగవీయము అన్నాడు, ఆవు నెయ్యి అన్నాడు. ఈ రెండు ఆమెకి చేరినాయి. ఆ రెండు కూడినందువల్ల మొదట ఆనందం కలిగింది, తర్వాత విచారం కలిగింది, ఆ తర్వాత మూర్ఛ కలిగింది. అదిగో దీనికి భజతే విషరూపత్వం తుల్యాంశో మధుసర్పిష అని వాగ్భటంలో చెప్పాడట. ఏమిటంటే విషరూపత్వం భజతే తుల్యాంశో మధుసర్పిష. తేనె నెయ్యి రెండు
సమపాళలో కలిస్తే అది విషం అవుతుంది అని. ఇలాంటి అనేక విషయాలు ఈయనకి మరి అనేక శాస్త్రాలు చదివితే కానీ అవి అర్థం కావు. అందుకే తిరుగుడు వలట అంటే తిరగటం, తల తిరిగినట్టు ఒళ్ళు తిరిగినట్టు, ఆ తర్వాత మూర్ఛ, ఇవన్నీ విషకార్యాలు జరిగినాయి అని చెప్పడానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఆయన తేనెను నెయ్యిని కలపాల్సి వచ్చింది. తేనె నెయ్యి కలిస్తే సమపాళల్లో అది విషం అవుతుంది కాబట్టి విషకార్యాలుగా ఇదిగో తిరుగుడు వాడటము, మూర్ఛ వాడటము జరుగుతోంది అని. ఈ రెండు జరిగిన ఈ విషయంలో చివరికి ప్రాణబాంధవుడైన పక్షిరాజు అభ్రమార్గంబునందొయ్యనను జరింప అశ్రుధారా ప్రవాహంబ అవధిగాగదైన్యమందుచుమరలే వైదర్భిషూట్కి. ప్రాణబాంధవుడయ్యాడు, ఈయన ప్రాణాలను నిలబెట్టిన వాడయ్యాడు. ప్రాణబాంధవుడైన పక్షిరాజు హంస అభ్రమార్గమునందు ఒయ్యనను చరింప, ఆకాశ మార్గంలో వెళ్తూ ఉండగా కళ్ళు కనిపించేంత వరకు చూడటం. సాధారణంగా ఎవరైనా ఊరికి పోతూ ఉంటే కాస్త అక్కడ దాకా వెళ్ళి పంపిస్తూ ఉంటారు చూసారా, ఇప్పుడైతే బస్సుల దాకా కదా. అభ్రమార్గమునందొయ్యను అనుచరింప అశ్రుధార ప్రవాహంబ అవధిగా, కళ్ళలో నీళ్లు గారటమే అద్దుగా, అశ్రుధార ప్రవాహం అవధిగా దైన్యమందు జుమరల వైదర్భి చూట్కి చూసి ఆ తర్వాత దైన్యం అందుతూ ఆ వైదర్భి వెనకకు మరలినది అని, దీనభావంతో వెనకకు మరలింది అని. ఈ విధమున పక్ష విక్షేప భేద సూచిత నిజ కార్య ప్రయోజన సద్భావుండై ఆ మహానుభావుండు తన రాక ఎదురు చూచుని తటాక ప్రాంత కేళీ వనాంతరమున అశోకానోక ఛాయా శీతల శిలాతలమున ఉపవిష్ణుడైన నిషధరాజు కనుకొని తన పోయి వృత్తాంతం అంతయు ఎరింగించిన ముదిత స్వాంతుండై. ఈ రకంగా పక్ష విక్షేపం, రెక్కలు కదల్చడం వల్ల దాని యొక్క ధ్వనితోటి నిజ కార్య ప్రయోజన సద్భావుండై ఆ మహానుభావుండు ఈ హంస కార్యాన్ని సద్భావంగా పూర్తి చేసిన వాడై, కార్య ప్రయోజనాన్ని సమకూర్చినటువంటి వాడై అక్కడికి ఏరేసరికి అక్కడ ఎలా ఉంది, తన రాకకు ఎదురు చూచుచు తటాక ప్రాంతకేళి వనాంతరమున అశోకానోక ఛాయా శిలాతలమున, ఆయన ఒక కాసారం ఒడ్డున కేళివనం, అందులో తటాక ప్రాంతం, ఆ పక్కన అశోక వృక్షం, ఆ చెట్టు యొక్క నీడ, ఆ నీడలో శిలాతలం, శీతల శిలాతలం, చంద్రకాంతోపలం లాంటిది చలువరాయి, దాని మీద ఉపవిష్టుండైన నిషధరాజును కనుకొని అక్కడ కూర్చున్నటువంటి నిషధరాజును చూసి తన పోయి వచ్చిన వృత్తాంతం అంతయు ఎరింగించిన ముదిత స్వాంతుండై. తాను పోయిన విషయం అంతా కూడా తెలియజేశాడు హంస. దాంతో నలుడు సంతోషించాడు. నలుడు సంతోషించి ఏం చేశాడు అనేది మరి తర్వాత చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.